ఏమైంది గట్ట నూకినమైంది? హనీమూన్ కావాలా? హనీమూన్ ముందు పోయి దుబాయ్కి వెళ్ళి పైసలు సంపాదించుకుని రా పో. దుబాయా? ఆ, ఇప్పుడు దుబాయ్ ఎందుకమ్మా? ఇంకో ఇంకో చెప్పేది నిందు ఇంకో మన ఇద్దరం హనీమూన్కి పోయి ఇక ఐసులు పట్టుకొని నేను ఇట్లేస్తా, నువ్వు నా మొక్కన కొట్టాలట. దాని తర్వాత థమ్సప్ ఉంటుంది చూడు, అందులో 2 పైపులు పెట్టుకొని ఇగో అన్నేం తాగితే ఏం ఉత్సాహం అండి, పనికి మళ్ళీ ఉత్సాహం. నువ్వు తాగాలి. మళ్ళీ దాని తర్వాత ఐస్ క్రీమ్ కొంచెం తేడాగా కనపడుతున్నావు. ఏంది ముఖం అట్ట పెడతావు? పెళ్ళై 3 దినాలు అయింది, ఎట్లున్నా చెప్పు ఆల్మోగలు అన్నప్పుడు. ఎప్పుడు ఏంది గట్ట కొడతావు? ఒక మొగాన్ని పట్టుకొని కొడతావా నువ్వు? ఏంది బాధ ఏంది చెప్పు? వెళ్ళి పైసలు పట్టుకుని రా. నాకు నగలు లేవు, ఉంగరాలు లేవు, బంగారు కాళ్ళకి కడియాలు లేవు. అందరూ చూడు ఎట్లా సంపాదిస్తున్నారు. ఇంకో ఉందా? నీ అమ్మ పెట్టింది కూడా నేను కుదవ పెట్టి దాని తర్వాత టికెట్ తెచ్చింది హనుమూన్కి. మంచిగా ఇద్దరం ఏకాంతంగా ఉందామని మంచిగా ఇద్దరమే వండుకుంటే ఎవ్వరు ఉంటారు మన మధ్య, మన ఇద్దరమే వండుకుంటాం మంచిగా ఉందాం అనుకుంటే ఎప్పుడు ఎట్లా చేస్తాను. మల్లిగాడు రామ్గాడు చూడు పోయి సంపాదించుకుని పిల్లలకి అన్ని చేపిస్తున్నారు. వాళ్ళకు నీ అమ్మ మట్టి ప్రధాన చెప్పేది నేను, వాళ్ళకు పెళ్ళయి 10 ఏళ్ళు అయింది, నాకు పెళ్ళయి 3 దినాలు అయింది. నీ అమ్మ ముచ్చమటలు ఒక్క రోజులో ప్రేమతో మాట్లాడావా? ఒక ముద్దు ఇవ్వచ్చుగా. అమ్మో ఏంది చాకులు ఎందుకే? నేను పోను. పోతావా? పోవా? దుబాయ్ అంటున్నావు, ఆడ సంపేశ్వరు అంటనే తెలుగు వాళ్ళని. ఎందుకే ఇప్పుడు? అమ్మాయి ఇక్కడ వినేటట్టు లేదు. ఇగో నాకు 10వ క్లాస్ కూడా నేను పాస్ కాలేదు. నా దగ్గర పాస్పోర్ట్ కూడా లేదు. అవన్నీ అరేంజ్మెంట్లు నేను చేశాను. ఎందుకే అట్లా కత్తి పెడతావు? దింపు రాదా? ఇగో ఆడ వంటలు ఉంటాయి, పెద్ద వంటలు ఉంటాయి, నాకు అవంటే భయం. సరే నాకు ఆ ఇసుక పడదే. ఇగో పెద్ద వస్తాయి, దద్దులు వస్తాయి, నేను పోను. అమ్మాయి ఏడికెళ్తా పోతలే. నిజంగానే నా పెట్టట్టుంది.